ప్రియ మిత్రులందరికీ నమస్కారం. నేను మంతని శివ యాదవ్, అస్మపురం గ్రామం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా వాసుని. అయితే మంచాల మండల మల్రెడ్డి రంగారెడ్డి యువసేన అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. జూబ్లీ హిల్స్లో ఈరోజు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్లో నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీ హిల్స్ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు బీసీలందరికీ నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మొన్న జరిగిన సదరు కార్యక్రమంలో, ఇందిరా పార్క్ వద్ద జరిగిన సదరు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే యాదవ్లకు పెద్దపీట వేస్తానని చెప్పిండో మాట నిలబెట్టుకొని యాదవ్ బిడ్డకు జూబ్లీ హిల్స్లో టికెట్ అనౌన్స్ చేయించి భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ అందరూ వచ్చి, హైకమాండ్ పార్టీ తరఫున అందరూ సహకరించి ఇవాళ నవీన్ యాదవ్ అన్నను గెలిపించినందుకు యాదవ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు పథకాలే ఇవాళ ఈ గెలుపుకు కూడా ఆదర్శంగా సాగింది. కాబట్టి ఇంకా కూడా ఏవైతే వస్తలేవో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందలుంది. రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీల పథకాలే రేపు లోకల్ బాడీలు కానీ, కార్పొరేషన్ కానీ, మున్సిపల్ కానీ ఏ ఎలక్షన్లోనైనా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించారు. అయితే మా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొన్ని బూతులు ఇన్ఛార్జు మంచాల మండల నాయకులకు ఇవ్వడం జరిగింది. రహమత్ నగర్లోని 182వ బూతు మా మంచాల మండల నాయకులు ముందలుండి ప్రచారంలో అందరం ముందలుండి ప్రచారం ఘనంగా నిర్వహించి ఇవాళ ఘన మెజార్టీతోని ఇలా జూబ్లీ హిల్స్లో దూసుకుపోయిన 182వ బూత్ తరఫున నిర్ణయించిన మంచాల మండల నాయకులకు మరియు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి కూడా మంచి పేరు కూడా లభించింది. అక్కడ 182వ బూత్లో నాయకులందరూ కలిసి 15 రోజులు కంటిన్యూ ప్రచారం కూడా నిర్వహించి మేము చేసే అభివృద్ధి పనులన్నీ అక్కడ ప్రజలకు తెలియజేస్తూ ఇవాళ ఓటు వేయించిన మంచాల మండల నాయకులకు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.